హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 3వ తరగతి బాలభీముడు అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. బొమ్మను చూడండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ గురించి మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. పిల్లలు కొట్టుకుంటూ ఉన్నారు, దాని గురించి మనం తర్వాత చూద్దాము. ఒకరోజు కుంతీదేవి తన కొడుకును భుజం మీద ఎత్తుకొని పూల తోటకు పోయిందనమాట. నడుస్తుంటే కాలుకు రాయి తగిలింది. రాయి తగిలేసరికి ఆమె అడుగు తడబడింది. తడబడిన వెంటనే అంటే పడిపోబోయిందనమాట. పడిపోబోయింది. చేతులు పట్టు తప్పి పిల్లగాడు పెద్ద బండ మీద పడ్డాడు. అంటే ఇంకా పడిపోయాడు అనమాట. కింద పడిపోయాడు. ఇక్కడ బండ మీద పడ్డాడు పిల్లోడు. అయ్యో, నా చిట్టి తండ్రికి ఏమైందో అని కుంతీదేవి ఆగమాగమైంది. అంటే టెన్షన్ అయిపోయిందనమాట. వెంటనే బాధపడుకుంటూ బాలుడిని ఎత్తుకున్నది. ఆశ్చర్యం ఏంటంటే బాలునికి ఏం కాలేదు, కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ మాటకు పగిలి ముక్కలైపోయిందనమాట. ఆ బాలుడు హాయిగా నవ్వుకుంటూ ఉన్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారనమాట. ఆ బాలుడిని తల్లి కుంతీదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే బాలభీముడు. సో బాలభీముడికి ఇంత ఇది ఉందనమాట. చిన్న పిల్లవాడుగా ఉండేటప్పుడు బండే పగిలిపోయింది, కానీ ఆ పిల్లవాడు కింద పడి దెబ్బలేమి తగలలేదు. అందరూ ఆశ్చర్యంగా చూశారనమాట. బండను పగలగొట్టినటువంటి ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని చుట్టుపక్కల వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకున్నారు. పెద్దవాడయ్యాక కొండల్ని పిండి చేసేటువంటి గొప్పవాడవుతాడని పొగిడారనమాట. తండ్రి పాండురాజుకు ఈ విషయం తెలిసింది. బాలభీముడి బలాన్ని చూసి మురిసిపోయాడనమాట. పాండురాజు 5 కొడుకుల్లో భీముడు 2వ వాడు. భీముని అన్న ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనేటువంటి వాళ్ళు తమ్ముళ్ళు అనమాట. ఈ 5 ఏమంటారంటే పంచపాండవులు అని అంటారు. పాండురాజు మొట్టమొదటి అన్న ధృతరాష్ట్రుడు. ఆయన హస్తినాపురానికి రాజు. ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు అనమాట. వారిని కౌరవులుని అంటారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. ఈ యొక్క పెద్ద లిస్ట్ అనమాట. కౌరవుల యొక్క పేర్లని మీకు నోట్స్ రాసేటప్పుడు ఇస్తాను. చిన్నప్పుడు పాండవులు కౌరవులు అంతా కలిసి చదువుతున్నారు, ఆడుకుంటూ ఉన్నారు. ఆటల్లో భీముడు ఎప్పుడు కౌరవుల్ని ఓడించేటువంటి వాడనమాట. అప్పుడు ఆటల్లో బాగా అలసిపోయి ఆకలి అంటూ మాటిమాటికి ఇంటికి పోయేవాడు అనమాట. ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏమున్నా సరే భీముడు కడుపు నిండా తినేవాడు. తిరిగి వచ్చి చదువుకోవడానికి ఆడుకోవడానికి పోయేవాడు అనమాట. ఒకసారి ఏమైందంటే కౌరవులందరూ చెట్లెక్కి పండ్లు తెంపుతున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్నటువంటి భీముడిని కౌరవులు అడ్డుకున్నారన్నమాట. భీమునికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్నటువంటి కౌరవులంతా పండ్లలాగా జలమని కింద రాలి పడిపోయి వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారనమాట. వాళ్ళకి దెబ్బలు తగిలినాయన్నమాట. పిల్లలందరికీ అందరూ ఆశ్చర్యపోయారనమాట. కోపంతో భీముని మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు. భయం అనేటువంటిది లేదనమాట భీముడికి. వాళ్ళని చితకబాదాడు, బాగా కొట్టి పంపించాడు. ఏమీ చేయలేక కౌరవులందరూ భీముని పైన ద్వేషం పెంచుకున్నారనమాట. అంటే ఎందుకంటే వాడు వీడికంటే బలవంతుడు కదా. బలవంతుడి మీద ఉండేటప్పుడు చాలామందికి ద్వేషం అనేటువంటిది వస్తుంది, అసూయ అనేటువంటిది వస్తుంది అనమాట. సో మనకంటే బాగా గొప్పగా ఉన్నాడే అనేటువంటిది, బలశాలిగా ఉన్నాడే అనేటువంటి దాంట్లో కౌరవులకి ద్వేషం అనేటువంటి పెంచుకున్నారు. రోషంగా వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి ఎట్లాగైనా భీముని ఓడించాలని అనుకున్నారు. కౌరవుల్లో పెద్దవాడైనటువంటి దుర్యోధనుడు భీమునిపై చాలా కోపం పెంచుకున్నాడు అనమాట. అంతా ఎంత కోపంగా, చాలా భయంకరమైన కోపాన్ని పెంచుకున్నాడు. ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండడాన్ని దుర్యోధనుడు గమనించాడనమాట. అతనికి విషాహారాన్ని తినిపించాడు. చూడండి, విషాన్ని తినిపించాడు. దాంతో భీముడు స్పృహ కోల్పోయాడు. అంటే ఎక్కువగా విషం తిన్నందువల్ల పడిపోయాడు అనమాట. కళ్ళు తిరిగి పడిపోయాడు. అప్పుడు కౌరవులందరూ కలిసి భీముడిని తీగలతో బంధించి తీగలు కట్టేసి ఒళ్ళంతా, అంటే ఆ కాలంలో వచ్చేసి చెట్ల పైన ఉండేటువంటి అప్పుడు పురికోసు ఇవన్నీ ఉండదు కదా, తాళ్ళు ఉండవు కాబట్టి అప్పుడు వచ్చేసి తాళ్ళు కొమ్మల పైన ఉన్నటువంటి యొక్క మర్రి చెట్టు పైన ఉన్నటువంటి ఊడలు ఉంటాయి కదా, వాటితో కట్టేసి నదిలో పడేయాలనుకున్నారు. కానీ అంతమంది కలిసి భీముడిని ఎత్తలేకపోయారు. భీముడిని దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారనమాట. పడేసిన తర్వాత భీముడు అడుగును ఉన్నటువంటి పాతాల్లో కానిపోయాడు. అక్కడ ఉన్నటువంటి విషసర్పాలు భీమునిలో ఉన్నటువంటి విషాన్ని పీల్చివేసి అతన్ని ఎట్లాంటి అపాయం కలగకుండా చేశాయన్నమాట. భీముడి కట్లు తెంపాయి. కొంతసేపటికి భీముడికి స్పృహ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి నాగరాజు తన బంధువు అని తెలుసుకున్నాడు అనమాట. ఆయన దయ వల్ల అతనికి ఒక పాయసాన్ని తినిపిస్తారు. ఆ పాయసం వచ్చేసి 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటకు వచ్చాడనమాట. ఇంకా బలశాలిగా అయ్యాడనమాట. కాబట్టి మనల్ని వేధించేటువంటి వాళ్ళు, లేకపోతే మనల్ని వచ్చేసి ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళకంటే మనం వచ్చేసి 1000 రెట్లు బలశాలిగా మారుతామన్నమాట. సో ఆ విధంగా వచ్చేసి
బలశాలిగా మారాడు ఈ యొక్క పిల్లవాడు భీముడు. ఆ తర్వాత మరికొన్ని దినాలకు ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు బల పరీక్ష పెట్టాడు. పెట్టినప్పుడు అందులో దుర్యోధనుడికి భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది. దాంట్లో కూడా భీముడే గెలిచాడు. భీముడు ఈ విషయాన్ని ఆనందంతో తల్లికి చెప్పాడు. అప్పుడు తల్లి, నాయన నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని బుద్ధులు చెప్పింది. అదేవిధంగా వాళ్ళని వచ్చేసి వీక్షించడానికి, అంటే వాళ్ళని వచ్చేసి ఓడించడానికి ఉపయోగించవద్దు బలాన్ని అని చెప్పింది అనమాట. సో బుద్ధులు చెప్పింది, సరేనమ్మా, నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డవాళ్ళని శిక్షిస్తాను, మంచి వాళ్ళని రక్షిస్తాను అని చెప్పాడు భీముడు. ఈ యొక్క పాఠంలో సూక్తి స్వామి వివేకానంద గారు చెప్పారు ఏంటంటే, కండబలానికి వివేకము శీలము తోడ్పడితే జీవితంలో అంతా విజయమే అనమాట. బాగా బలశాలిగా ఉన్నప్పుడు తెలివితోనూ తర్వాత వచ్చేసి మంచి ప్రవర్తనతోనూ గడిపామనుకోండి, అంతకన్నా విజయము వేరొకటి ఉండదనమాట. సో బలమే జీవనము, బలహీనత మరణము అని స్వామి వివేకానంద గారు చెప్పారు.